స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024. దీన్ని ఇంతకుముందు స్లెట్గా పిలిచేవారు, ఇప్పుడు ఏపీ సెట్గా పిలుస్తున్నారు. ఇది మనకు రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ డిగ్రీ కాలేజెస్. అంటే మనకు డిగ్రీ కాలేజీల్లో, అదేవిధంగా యూనివర్సిటీల్లో లెక్చరర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్కి, అదేవిధంగా ప్రమోషన్స్కి ఈ ఏపీ సెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీనిని ఏప్రిల్ 28వ తేదీన నిర్వహించడానికి నిర్ణయించారు. ఎవరైతే విద్యార్థులు పీజీ కంప్లీట్ చేశారో అలాంటి విద్యార్థులు ఏపీ సెట్ 2024కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకైతే 1200 రూపాయలు, బీసీలకైతే 1000 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 700 రూపాయలు ఉంటుంది. దీన్ని మనకు పేమెంట్ గేట్వే ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము పే చేయవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలిజిబిలిటీ గురించి, సిలబస్ గురించి, టెస్ట్ సెంటర్ల గురించి, ఇన్స్ట్రక్షన్స్ గురించి మనకు వెబ్సైటు చూడవచ్చు. ANHRA.edu.in, apset.net.in వెబ్సైట్లలో మనము చూడవచ్చు. ఈ సంవత్సరం మనకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఫిబ్రవరి 14th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ మార్చి 6. సో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషను ఏప్రిల్ 28వ తేదీన ఉంటుంది. సో ఎవరైతే విద్యార్థులు పీజీ కంప్లీట్ చేశారో అలాంటి విద్యార్థులు సెట్ క్వాలిఫై కావడానికి ట్రై చేయండి. మనకు నేషనల్ లెవెల్లో అయితే నెట్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో సెట్ ఉంటుంది. నెట్ కంటే మనకు సెట్ కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా ట్రై చేయండి. మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ పడినప్పుడు అర్హత పొందుతారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా మీరు అర్హత పొందుతారు. సో ఏపీ సెట్కు చక్కగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.